హలో గైస్ అందరికీ. సో ఈరోజు మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. దాని పేరే ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 2 అనమాట. సో 1 ఉంది, బట్ నేనైతే 1 ఆడలేదు, ఎందుకంటే 1 చాలా పాతది అయిపోయింది. 2 కూడా పాతది అయిపోయింది. బట్ ఎప్పుడు మైండ్ క్రాఫ్ట్ వీడియోలు అంటే మీకు నాకు ఇద్దరికి బోర్ కొడుతుంది. అది కాకుండా ఈ మధ్య మైండ్ క్రాఫ్ట్లో చాలా ఎక్కువసేపు అయితే ఉంటున్నాను, తెలుసు కదా, విలేజ్ కడుతున్నాను దానికోసమే. అండ్ మీకైతే బోర్ కొట్టకూడదు కదా మైండ్ క్రాఫ్ట్ రొటీన్ వీడియోస్ అంటే. సో అందుకే కొత్త గేమ్ అయితే చూశాను. సో దీన్ని అయితే ఆడబోతున్నాం. అండ్ ఈ గేమ్ అయితే నేను చాలాసార్లు ఆఫ్లైన్లో ఆడాను, బాగుంది, అందుకే మేము వచ్చి ఆడుతున్నా. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం చేలో. అండ్ మన షాప్ పేరు అనమాట వీజీకే కేఫ్ అని పెడతా, ఆగండి. సో చూసారు కదా, ఇక్కడైతే వీజీకే కేఫ్ అని పెట్టా. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ గేమ్ మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది, చాలామందికి తెలుసు. సో ఇంకెవరికైనా తెలియకపోతే ఇప్పుడు కామెంట్ ఉందన్నమాట, చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకొక విషయం, నేను ఈ క్యారెక్టర్ వైఫ్ అనమాట. సో చాలా ఉంటాయి గైస్ ఈ గేమ్ మొత్తానికి. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ మీకు ఇంటర్నెట్ కేఫ్ 1 ఇష్టమా 2 ఇష్టమా ఇప్పుడే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎవ్వరూ మర్చిపోకండి. ఇప్పుడే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి గైస్, చేయాలి మీరు. సో అదేందో వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. నెట్ ఆఫ్ చేసుకున్నా యాడ్లు పోతాయి కదా, ఆగండి. యా ఫైనల్గా నెట్ అయితే ఆఫ్ చేసుకున్నా, పోతుంది అదే కదా. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో మనలాంటోడే ఇంకోటి ఉంటాడు అనమాట, అంటే సేమ్ అలానే షాప్ అయితే పెట్టుంటాడు, కానీ జనాభా ఎవరు రారు. మన షాప్కి వస్తే చాలు కదా. అండ్ మన షాప్ అడ్రస్ కూడా తెలుసు అనమాట నాకు. సో చెప్పాను కదా, ఈ గేమ్ ఒకప్పుడు ఆడున్నామని, ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది అంతే. యా కొంచెమే బ్రేక్. అండ్ యా మన షాప్ అయితే ఇదనమాట. సో అక్కడ చూసారు కదా, వీజీకే కేఫ్ క్లోజ్డ్. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఎస్ చూసారు కదా గైస్, మన షాప్ ఇది, కొత్త షాపు. నేను ఫస్ట్ వీటిని అయితే బయట వేసేసి క్లీన్ అయితే చేస్తా. ఎస్ ఇదే కదా క్లీనింగ్కి. అండ్ ఈ క్లీనింగ్ అయితేనే గంట సేపు పడుతుంది, వీడియో అంతా పడుతుంది ఈ క్లీనింగే. సో కొత్త గేమ్ కాబట్టి ఎక్కువసేపు పెట్టను వీడియోలు, ఎందుకంటే మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఈ వీడియోకి 3 లైకులు టార్గెట్. సో ఆ 3 లైకులు ఫినిష్ చేసేయండి. చేస్తారు అనుకుంటా, మీరు ఎందుకు చేయరు గైస్, మీరు చేస్తారు. సో యా ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ చేస్తాను గైస్, చుక్క కనపడతాయి అనమాట క్లీన్ చేసేసరికి. అండ్ ఫస్ట్ అయితే టేబుల్ ఆర్గనైజ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్ అయితే పెట్టదలుచుకుంటున్నా నేను, చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఫ్యూచర్లో చాలా రాబోతున్నాయి గైస్. ఈ షాప్ ఇట్టుంది కదా, ఫ్యూచర్లో చూడండి వెరైటీ. అసలు ఈ షాపా బ్రో మనం ఫస్ట్ చూసింది అంటారు. నాకు భలే ఇష్టం అనమాట ఇలాంటి సిమ్యులేషన్ గేమ్స్, మనం ఓన్గా తయారు చేసి, నాకైతే భలే ఇష్టము. అండ్ ఫస్ట్ అయితే మనం జనరేటర్ ఆన్ అయితే చేయాలి, చలో. అండ్ ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి. యా ఇదే మన కంప్యూటర్, దీన్ని కూడా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఎస్ నాకైతే ఇలా ఉండాలి గైస్, గేములు భలే ఇష్టము. అండ్ కొత్త గేమ్స్ అయితే ఖచ్చితంగా ఆడతా, దానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి గైస్ ఖచ్చితంగా. సో ఇది మన షాప్ అప్గ్రేషన్ అనమాట, రూమ్ టు రూమ్ ఉంటుంది. అండ్ అమెజాన్ నాకు భలే ఇష్టమైన యాప్. అండ్ ఆర్కేడ్స్ అయితే ఫస్ట్ కొంటున్నా నేను, ఓకేనా. ఫస్ట్ ఆర్కేడ్ అయితే కొనేసా, ఇంకా మన దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి. సో అమెజాన్లోకి వెళ్ళి ఆర్కేడ్స్ ఏసీ కొన్నామా, ఉన్నాయి అంత డబ్బులు లేవంట. సో మన దగ్గర ఎంత ఉన్నాయి, 5500 అయితే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర స్టిల్. ఇది వస్తుంది. అండ్ ఇది కూడా రావచ్చా, యా లేదు ఒకటే వస్తుందేమో, లేదు 2 రావటం. 5500 ఉందబ్బా. ఓకే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. యా ఓంటమే ఇదే తీసుకొస్తుంది మన ఆర్డర్, ఓకేనా, అదే మన ఆర్డర్ తీసుకొచ్చేది. సో చలో
ఫస్ట్ ఆర్కేడ్ అయితే పెడేద్దాం. ఇక్కడ పెడుతున్నా గైస్ ఫస్ట్ ఆర్కేడ్ అయితే. అండ్ బిల్డ్ చూద్దాం మరి ఎవరు వస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్కి. అండ్ ఓపెన్లోనే ఉంది. అండ్ వీడైతే కొట్టను గైస్, వీడి దొంగ అనమాట. వీడు ఇంకొకడు వస్తాడు బ్లాస్ట్ చేసేవాడు. వాళ్ళిద్దరు పెద్ద దొంగలు గైస్. యా అదిగోండి. నువ్వు రా స్క్విడ్ గేమ్లో ఉన్నట్టు వస్తాడు గైస్ వీడైతే. నువ్వు కొట్టండి అవును ఖచ్చితంగా, వదిలిపెట్టకండి. ఏమైంది? అదేం లేదులేండి. అండ్ వీనైతే మర్చిపోకండి కొట్టండి, మీకైతే పోలీస్ కేసు కూడా ఏమీ రాదు. అలా అని ఎవరిని పడితే వాళ్ళని కొట్టారా వాళ్ళు తిరిగి మిమ్మల్ని చంపేస్తారు ఖచ్చితంగా. సో ఫస్ట్ ఫుడ్ అయితే ఆకలి వస్తుంది. ఎంతసేపు రా, ఒక్కడు రాడ్రా షాప్కి. ఏసీ పెట్టియాలేమో వాళ్ళకి, ఏసీ పెట్టియాలేమో. అండ్ ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దాం ఫుల్గా అయితే. అండ్ నెక్స్ట్ ఎవరైనా వస్తారా? రారా. కుర్చీలో షాప్లో ఉండాలా ఏంటి కొంప తీసి? ఐ థింక్ సో. ఓపెన్ చేసాము బట్ ఇంకా ఎవరు రావటం లేదు ఏంటబ్బా. జెమేజార్లోకి బా, జెమేజార్ కదా. అండ్ అదైతే మన ఫ్యూచర్ షాప్ రేటింగ్స్ అనమాట అవి. ఇదే ఇంకొకటి ఆర్డర్ పెడతాను ఆగండి. పెద్ద జే ఫస్ట్. ఓకే ఇది కదా జెమేజార్ పెద్ద. ఏంటబ్బా మైనస్ నొక్కుతున్నా. పెద్ద జే. వావ్. అండ్ ఇంకోటి ఆర్డర్ పెట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఫస్ట్ బ్యాక్ వచ్చి జెమేజార్ కంప్యూటర్లో ఆర్డర్ పెడదామా. 108 రూపీస్ది ఒకటి, ల్యాప్టాప్స్ 150 ఒకటి. ఓకే 5400 ఉంది ఇంకా మన దగ్గర. ఇంకా 2000. సారీ నేను ఆ పక్కన జీరోని కూడా లెక్క వేసాను అబ్బా. దాన్ని లెక్క వేయకూడదు. మన దగ్గర ఇప్పుడు 232 రూపీస్ ఉంది. మనం ఇంకా మౌస్ అయితే ఆర్డర్ పెట్టాలి. మౌస్ కదా, మౌస్లో ఎక్కడ ఉంటాయి? ఉన్నాయండి. చాలా చిన్న అక్షరాలు అబ్బో. 50 రూపీస్ మౌస్ ఒకటి. కీబోర్డ్ పెట్టేసాము, సో మౌస్ కూడా పెట్టేశాను. అండ్ ఇంకా వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత గేమ్స్ కూడా వేయాలేమో. నువ్వు మా షాప్కి వచ్చి దొంగతనం చేస్తా, చంపేస్తా నాకు నేను. వెళ్ళొచ్చు కదా మేడం. ఓకే గుండు బొమ్మ వచ్చాడు గైస్ ఫస్ట్. నమస్తే సార్, స్వాగతం సార్, వెల్కమ్. అండ్ ఫస్ట్ 120 రూపీస్ మనకైతే వచ్చాయి. అండ్ మన ఆర్డర్ కూడా వచ్చింది. వావ్ నైస్. 3 వచ్చాయి అబ్బో. అండ్ ఫస్ట్ ఏంటి కంప్యూటరా. నైస్. ఫస్ట్ అయితే దీన్ని నీట్గా పెట్టేద్దాం. ఇప్పుడు దీంతో చేద్దాం ఫ్యూచర్లో విఆర్లు గిఆర్లు అన్నీ పెట్టేద్దాం అల్టిమేట్. సో చలో ఇంకా చైర్ కావాలి, మౌస్ కావాలి. అండ్ ఇదైతే మౌస్ చూడండి, మౌస్ అట్టుందో. వావ్. అండ్ అయితే కొత్తగా పెడతా అనుకోకండి, అట్టుండేది అట్టే పెడతా. బిల్డ్ అప్పుడే చెత్త వేసాడు. వచ్చిందే ఒకటి కేసు, అప్పుడే ఓడి కూడా చెత్త వేసాడు. ఓకేనా? ఓకే. అవును బాక్స్ టైప్లో వచ్చేస్తే బాగుంటుంది కదరా ఇలా దానికంటేనా. లేవర్స్ తిప్పి పెడదామా, ఎట్ట ఆడతాడో చూద్దాం. బిల్డ్. ఎస్ గైస్, ఇంకొక సిపియూ ఒకటి ఉంది. నేను దాన్ని పూర్తిగా మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోయారు కదా గైస్. సిపియూ ఏదది? సిపియూలు ఫస్ట్లోనే ఉన్నాయి. సో ఒకటైతే ఆర్డర్ పెట్టేసా. చలో. అండ్ ఇదేంటిది? ఓకే మనం ఆర్డర్ పెట్టింది అనుకుంటా. వావ్. అండ్ ఫుడ్ అయితే ఆకలేస్తుంది. చలో ఫుడ్ తినేసి వద్దాం, అంతలోపల అవైతే ఇచ్చేస్తుంది. తెస్తుంది గైస్, ఆర్డర్ వస్తుంది. వావ్. ట్రంప్ గైస్, ట్రంప్. అండ్ వీటినైతే ఎప్పటికప్పుడు కొడతా ఉంటా గైస్ నేను.
అదొక సరదా గేమ్ మొత్తంలో. అండ్ ఇక్కడ మనకి వీడైతే CPU తెచ్చి ఇచ్చేసాడు. తర్వాత గేమ్స్ ఎట్లా రిలీజ్ చేయాలో నాకైతే రాదు. అండ్ ఒకడే వచ్చాడు మన షాప్కి ఎంతసేపు అయినా. సో ఏది ఫ్రంట్ ఏది బ్యాక్? ఐ థింక్ సో ఇలానే పెట్టాలనుకుంటున్నా. యా, ఇప్పుడు పూర్తయింది. దీన్ని తీసుకొని దీన్ని నెక్స్ట్ దీన్ని కదా, దీన్ని క్లీన్ చేసేసి దీన్ని ఎడబడి. అండ్ ఫ్యూచర్లో ఏసీ కూడా పెడతాలేండి గైస్, ఇప్పుడు అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇప్పుడు గేమ్స్ కదా, గేమ్స్ ఎక్కడ? యా, దీనికి ప్రైజెసా? ఏందో ఇది. ఆర్డర్స్ కంప్యూటర్స్లోకి వెళ్ళి ఐ థింక్ అది ప్రైజ్ అనుకుంటా, సెట్ ప్రైజ్ అనుకుంటా. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది గేమ్స్ కదా, గేమ్స్ ఎక్కడ ఉంటాయి? గేమ్స్ కదా ఇప్పుడు మనకు కావాల్సింది. గేమ్స్ ఎక్కడ తెస్తాయి అబ్బా? అండ్ ఇది జెమెజార్లో ఇక్కడే ఉంటాయి అనుకుంటా. ఐ థింక్ సో ఇక్కడే ఉంటాయి. కాదు, ఓ సారీ, ఇక్కడ లేవు. దీంట్లో లేవు. అవి పాటలు గైస్, పాటలు అయ్యి. అండ్ ఇక్కడ కూడా లేవు. ఎక్కడ్రా? అండ్ ఇదైతే మన హ్యాండ్, ఫ్యూచర్లో కన్నా ఇప్పుడు కాదు. అండ్ వీడికి లేవు. అండ్ ఇది మెయిల్స్ మనకు అవసరమే లేదు. ఇది కదా సాంగ్స్కే అవి. ఇది బిల్స్, ఇవి మనకొద్దు ఎందుకంటే మనకు కట్టలేదు కాబట్టి. గేమ్స్ ఏవి? ఇయా కాదబ్బా, అదేదో స్విప్ అంట, స్విప్ ఏదో. గేమ్స్ కనపడడం లేదబ్బా, ఎక్కడో రిలీజ్ చేస్తారు. యువర్ బ్యాక్అవుటా? ఏమైంది? గేమ్స్ ఏమైంది? ఓకే మరి ఇంటి దగ్గర వదిలిపెట్టారా? అండ్ ఇదేంటిది? ఫ్యూచర్ అప్గ్రేడ్స్ సెండ్ జాబ్ ఏంటి? ఏదో జరిగింది కదా, సో వదిలేద్దాం. అండ్ వచ్చేస్తారనుకుంటా. వీడికే తెలియాలి గైస్ వీడి భార్య ఎక్కడికి వెళ్ళిందో. ఓకే, సడన్గా ఊగిపోయింది స్క్రీన్. ఓకే చలో ఫస్ట్ ఫ్లోర్. ఓ సాయిరామ్. అండ్ గేమ్ అయితే నాకు చాలా ఇష్టం గైస్, కానీ నేను గ్యాప్ వచ్చేసింది చాలా. సో మీరు ఎవరైనా ఆడాలంటే ఫోన్లో అవైలబుల్గా ఉంది, మీరైతే ఆడుకోవచ్చు. సో అండ్ మన షాప్ ఏమైంది అసలు? ఎక్కడిదక్కడ పడింది గైస్, ఎక్కడిదక్కడ ఇసిరి పడేసాడు ఎవడో. నాకు తెలిసి ఆ బ్లాస్ట్ చేసేవాడే వచ్చుంటాడేమో. సో అందుకే ఎప్పటికప్పుడు కొట్టుకుంటా ఉన్నాను గైస్. వాడిని కనపడినప్పుడల్లా కొట్టేయండి, వాడు వస్తాడు, ఇంకా కొట్టినా వస్తాడు కొట్టించుకున్నాడానికి. సో వాడికి సిగ్గులేదు గైస్, వాడికి అసలు సిగ్గే లేదు వాడికి. ఇక్కడ పెడతా నేను. యా, అండ్ ఇదేది మౌస్ చెత్తబొట్లో కలిసిపోయింది, చెత్తతోటి కలిసిపోయింది మౌస్. చైర్ కదా, నెక్స్ట్ చైర్ బిల్డ్. అండ్ నెక్స్ట్ కుట్టి. అండ్ మన సెటప్ అయితే మార్చలేము కానీ అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. లైట్స్ చూడండి ఎన్ని సంవత్సరాలు కూడా తెలీదు. ఓకే నైస్ అనుకోవాలి మనం అయితే, అంతా మన మంచికే. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని తీసుకొని ఇక్కడ పెడదాం. ఫ్యూచర్లో మారుస్తా గైస్, అన్నీ మారుస్తా ఫ్యూచర్లో. ఓ సారీ, పవర్ ఆఫ్ చేశానా? అంటే ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ అయితే ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం.
గేమ్ కనపడేదాకా నాకైతే ప్రశాంతత ఉండదు, గేములు కనపడేదాకా. సో ఇంకంతే, వీడియోని కూడా ఎంజాయ్ చేస్తా ఇది ఒక్కటి అయిపోతే. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏడో ఉంటాయి కానీ గేమ్స్ మనకు కనపడవు. ఇది ఫుడ్స్ ఇవి కదా, ఇది కంప్యూటర్, అది వాల్పేపర్స్. ఓకే, మన కంప్యూటర్స్ వాల్పేపర్స్ కదా. సో దీన్ని చేద్దాం, చేంజ్ వాల్పేపర్ లాగా. అండ్ ఎవడో వచ్చాడు, ఇద్దరు వచ్చారు. కస్టమర్ సెండ్ యువర్ రిక్వెస్ట్ టర్న్ ఆన్ కంప్యూటర్. ఓకే, ఇక్కడ ఇచ్చారు మనకి కంప్యూటర్ ఆన్ చేయాలంట. సో యాక్సెప్ట్ కొట్టేసా. అండ్ పెద్దది చేసి బ్యాక్ రా. గేములు దొరకటం లేదబ్బా. ఓకే, సరిపోయింది గైస్. నాకు ఇంట్రెస్ట్ పుడుతుంది ఆడాలని, బట్ ఆడేంత ఓపిక ఉండదు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా చూసుకుంటా గేముల గురించి. సో చూసారు కదా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోకి 3 likes కొట్టేయండి. సో బాయ్ బాయ్ గైస్, ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై శ్రీ. టాటా, గుడ్ బై గైస్.